హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైని చేస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ఈ నెక్స్ట్ రంజాన్ వస్తుంది కదా, రంజాన్లో ఇది ఇఫ్తియారీ టైంలో కానివ్వండి, లేకపోతే సెహరీ టైంలో అయినా సరే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చికెన్ ఫ్రై రైస్తో కానివ్వండి, నాన్తో కానివ్వండి, రోటీస్తో అయినా సరే చాలా బాగుంటుందండి. ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 1 kg చికెన్ పీసెస్ తీసుకున్నానండి. థై పీసెస్ తీసుకున్నాను. వాటిని వాటర్లో డిప్ అయినట్లుగా వేసుకొని అందులో ఒక నిమ్మకాయ రసం వేసుకోవాలి. అలాగే కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ వేసుకొని 1 గంట పాటు అలాగే నానబెట్టి పెట్టుకోవాలి చికెన్ని. ఇలా పెట్టడం వల్ల చికెన్ క్లీన్గా కూడా అవుతుంది, ప్లస్ అది చాలా సాఫ్ట్గా కూడా తయారవుతుందండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత 1 అవర్ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలన్నీ తీసేసుకొని బాగా 3 to 4 టైమ్స్ వాష్ చేసి తీసుకోవాలి చికెన్ని. చూడండి, శుభ్రంగా వాష్ చేసి తీసుకున్న తర్వాత వాటిని చికెన్ పీసెస్కి ఘాట్లు చేసుకోవాలి. మ్యారినేట్ చేసినప్పుడు లోపలి వరకు మసాలాస్ అన్నీ కూడాను లోపలి వరకు అప్లై అయ్యేలాగా ఘాట్లు వేసుకోవాలి. అవన్నీ కూడాను ఘాట్లు వేసుకున్న తర్వాత ఒక జాలె బుట్టలోకి తీసుకోవాలి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే డ్రైన్ అయిపోవడానికి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 2.5 teaspoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 teaspoon పసుపు, 1.5 teaspoon కారం, రుచికి సరిపడిన సాల్ట్, అలాగే 1/2 teaspoon బేకింగ్ సోడా వేసుకోవాలి. 1 teaspoon గరం మసాలా, 1/2 teaspoon బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 teaspoon వైట్ పెప్పర్ పౌడర్, 1 teaspoon ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 teaspoon జీలకర్ర పొడి, అలాగే రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి. అది ఆప్షనల్. ఇప్పుడు అదంతా కూడాను బాగా కలుపుకోవాలి. కొంచెం డ్రైగా ఉన్నట్లయితే అందులో కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం మాకు సరిపడిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇదంతా మసాలాని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి మేము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని ఆ మసాలా అంతా కూడా మ్యారినేషన్ అంతా కూడాను చికెన్ పీసెస్కి పట్టే విధంగా మ్యారినేట్ చేసుకొని అట్లీస్ట్ 2 hours అయినా సరే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. బాగా మ్యారినేట్ అయిపోయిన తర్వాత ఒకసారి తీసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి 2 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని అందులోకి చికెన్ పీసెస్ని వేసుకోవాలి. పట్టినన్ని పీసెస్ వేసేసుకోవాలండి. పీసెస్ అన్నీ వేసేసి కొంచెం సేపు కదిలించకుండా కవర్ చేసేసి అందులో ఉన్న వాటర్ అంతా కూడాను డ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఒకసారి కొంచెం డ్రై అయిన తర్వాత వాటిని టర్న్ చేసుకుంటూ పీసెస్ని స్లోగా ఫ్రై చేసుకోవాలండి. అందులో వాటికి అప్లై చేసిన మసాలా అంతా కూడాను కొంచెం చికెన్కి పట్టేసి కలర్ కొంచెం లైట్గా చేంజ్ అయ్యే వరకు చక్కగా వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి అప్పటి వరకు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని చికెన్ బాగా ఫ్రై అయ్యేలోపు మేము ఒక సాస్ని ప్రిపేర్ చేసుకుందామండి. ప్రిపేర్ చేసుకోవడానికి జార్ తీసుకొని మిక్సీ జార్లోకి 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. 2 to 3 tablespoons చీజ్ తీసుకోవాలి. అలాగే 2 tablespoons మయోనీస్, 2 tablespoons ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలండి. లేకపోతే ఇంట్లో పాలమీగడ ఉంటుంది కదా, ఆ పాలమీగడ అయినా సరే వేసుకోవాలి. అలాగే 1/2 teaspoon సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకోవాలండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని ఇవన్నీ కూడాను మంచి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు పేస్ట్ కనుక థిక్గా ఉంటే అందులో కొంచెం పాలని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, చికెన్ చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు అలాగే సైడ్స్ని మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చికెన్ పీసెస్ని కొంచెంసేపు కవర్ చేసేసి ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ కొంచెం సైడ్స్కి వచ్చిన ఆయిల్ని కొంచెం ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇది లాస్ట్లో వేసుకోవడానికి. ఇక్కడ నేను స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడానికి చికెన్కి ఇక్కడ ఒక చార్కోల్ని కాల్చుకొని ఇక్కడ పైన కొంచెం ఘీ వేసుకొని మూత పెట్టేసేయాలండి ఒక 5 minutes కోసం. వేసేస్తే ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. స్మోకీ ఫ్లేవర్తో చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు అది తీసేసుకొని ఆ బౌల్ తీసేసి
ఇప్పుడు చికెన్ని ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇటు అటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మేము ప్రిపేర్ చేసుకున్న సాస్ని చికెన్‌ని అంతా ఓవరాల్‌గా అప్లై చేసుకోవాలి. ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి అన్ని పీసెస్‌కి కూడాను. రంజాన్‌లో ఈ చికెన్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. అందరికీ చాలా నచ్చుతుంది. చాలా ఇష్టపడతారండి ఈ చికెన్ని. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సాఫ్ట్‌గా, జ్యూసీగా, క్రీమీగా చాలా సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదంతా అప్లై చేసుకున్న తర్వాత మేము తీసి పెట్టుకున్న ఆయిల్ ఉంది కదా! ఆ ఆయిల్‌ని పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. తీసుకున్న తర్వాత కొన్ని ఫ్రెష్‌గా చాప్ చేసుకున్న కొత్తిమీర ఆకుల్ని వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కోసం లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడు కొంచెం పైన పెరి పెరి పౌడర్ ఉంటే స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది రైస్‌తో, రోటీస్‌తో కానివ్వండి, నాన్‌తో కానివ్వండి, స్టార్టర్ లాగైనా సరే చాలా బాగుంటుంది. ఇది చాలా ఇష్టపడతారు. జ్యూసీగా, క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకొని ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.